హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత రేవతిని కలిసాం కదా, కాసేపు తిరిగొద్దాం రేవతి అని చెప్పేసి కిరణ్ అన్న తర్వాత భలే వారు ఇక ఎంజాయ్మెంట్ కోసం తిరగడానికి వెళ్తుండగా ఎందుకు అరగడం, వెళ్ళి తిరిగి రండి అని చెప్పేసి సీత అంటుంది. పద రేవతి అని చెప్పేసి అలా రేవతి చేపట్టుకొని కిరణ్ వెళ్తూ ఉండగా ఇక మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. జంట సూపర్గా ఉంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి చలపతి అక్కడి నుంచి అని అందరు కలిసి వెళ్తుండగా మహాలక్ష్మి హాల్లో ఒక్కతుంటుంది, సీత కూడా ఉంటుంది. ఎందుకంటే జలకి ఇవ్వడానికి చెప్పాలి కదా, అందుకే సీత ఆ పాత్రలో ఉందన్నమాట. ఏంటత్తా ఆ రోజు ఫోన్లో ఉత్తగానే కిరణ్ గారితో మాట్లాడాలని కంగారు పెట్టారని అనుకున్నారు కదా, ఈరోజు కిరణ్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదత్తా. ఇంకా ముందు ముందు చాలా ట్విస్ట్లు ఇస్తాను, అవి టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. అట్లుంది మరి సీతతోని పెట్టుకుంటే అని చెప్పేసి ఈ విధంగా సీత ఒక్కసారిగా మహాలక్ష్మికి జలకిచ్చి వెళ్ళిపోతుంది. శివకృష్ణ వాళ్ళ ఇంట్లో కబోర్డ్లో ఫైల్ తీస్తుండగా అప్పుడు సుమతి ఫోటో కబోర్డ్లో ఉంటుంది. ఇక ఈ ఫోటో ఏంది, గోడకు పెట్టారు కదా, ఇక్కడ ఎందుకుంది అని చెప్పేసి ఈ విధంగా ఇక శివకృష్ణ లలితను పిలిచి అడుగుతుండగా నేను పెట్టలేదండి, అత్తయ్య గారు పెట్టారో ఏంటో అని చెప్పేసి లలిత అంటుంది. ఏంటి లలిత ఏదో అంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సుమతి ఫోటోవా ఈ కబోర్డ్లో పెట్టింది నువ్వేనమ్మా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతుండగా నేను కాదురా అని చెప్పేసి అంటుంది. ఆ రోజు తన మేనత్తను చూడడానికి చాలా తహతహ పడింది సీత. ఇక ఆ రోజు తన మేనత్త ఫోటో చూద్దామంటే దొరకలేదు, ఈరోజు కనబడకుండా ఇలా ఉందేమో అని చెప్పేసి లలిత అంటుంది. సీత లేకపోతే సుమతి ఫోటో సీత ఫోన్కు పంపిస్తాను అని చెప్పేసి శివకృష్ణ అంటాడు. ఫోన్కు పంపిస్తానని చెప్పేసి సుమతి ఫోటో పట్టుకొని శివకృష్ణ హాల్లోకి వెళ్ళిన తర్వాత అవును ఈ రోజే కదా సుమతి పెళ్లి చేసుకున్న రోజు, అంటే ఈరోజు సుమతి పెళ్లి రోజు కదా అత్తయ్య అని చెప్పేసి లలిత అంటుంది. సరే శివకృష్ణ కూడా చెప్తాం, అప్పుడు సీతకు కూడా విషయం చెప్తుంది అని చెప్పేసి ఈ విధంగా బామ్మ అంటుంది. సీత సుమతి ఫోటో తుడవడానికి హాల్లోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఏంటి సీత అని చెప్పేసి రామ్ అంటుండగా అత్తయ్య పదే పదే గుర్తొస్తుంది, మొన్న మా పిన్నికి గుర్తొచ్చినట్ట అని చెప్పేసి రామ్ అంటుండగా ఆవిడకెందుకు గుర్తొస్తుంది అని చెప్పేసి సీత అంటుంది. పిన్ని గురించి ఒక్కసారిగా పాజిటివ్గా మాట్లాడు కదా సీత అని చెప్పేసి రామ్ అంటుండగా ఆవిడే ఒక నెగటివ్, మళ్ళీ ఆవిడకు ఒక పాజిటివా అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుందిలే, ఈరోజు అమ్మ పదే పదే ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పేసి రామ్ అంటుండగా తెలియదు, ఈరోజు పదే పదే నా ఎడమ కన్ను అదురుతూ ఉండి ఇక ఏదైనా గుడ్ న్యూస్ వింటానేమో అనిపిస్తుంది అని చెప్పేసి సీత అంటుండగా ఏంటి గుడ్ న్యూస్? అవును మామ, అత్తమ్మ గురించి ఆలోచిస్తుంటే అత్తమ్మ ఏడ చనిపోలేదేమో, ఎక్కడైనా బ్రతుకుందేమో అనిపిస్తుంది మామ. ఎందుకు అనిపిస్తుంది సీత అని చెప్పేసి రామ్ అంటుండగా ఏమో మామ, ఆ రోజు టీచర్తో మాట్లాడేటప్పటి నుంచి అత్తమ్మ పదే పదే గుర్తొస్తుంది మా. అత్తమ్మ బ్రతుకుంటే బాగుంటుంది కదా, కానీ అమ్మ చనిపోయిందని పిన్ని చెప్పింది కదా, ఆవిడ డెడ్ బాడీని మీ పిన్ని చూసిందా ఏంటి? ఇక అమ్మ డెడ్ బాడీని ఎవరు చూడలేదు సీత, అత్తమ్మ బతికి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటుండగా అలా బ్రతికుంటే ఎన్ని రోజులు ఎందుకు రాలేదని చెప్పేసి రామ్ అంటుండగా ఇక అనుకోని కారణం వల్ల ఇక్కడికి రాలేదేమో అని చెప్పేసి సీత అంటుండగా నాకు అలా అనిపించట్లేదు అని చెప్పేసి రామంటారే. ఒక పని చేద్దాం మామ, ఏదో సిప్ ఎత్తారు కదా, అది సిప్పు కాదు స్లిప్పు, అదేలే మామ. ఒక దాని మీద అత్తమ్మ బ్రతుకుందని రాద్దాం, ఇంకో దాని మీద అత్తమ్మ లేదని రాద్దాం, ప్లీజ్ మామ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి ఈ విధంగా ఇక రాముని రిక్వెస్ట్ చేసిన తర్వాత రామ్ అలాగే రాస్తాడు. ఇక సీత చేతిలో ఆ స్లిప్పులు పెట్టిన తర్వాత ఇక అటువైపుగా వెళ్తున్న మహాలక్ష్మి అప్పుడు రామ్ వెంటనే స్లిప్ ఎవరు తీయాలని చెప్పేసి అంటుండగా మహాలక్ష్మి ఆ మాట విని స్లిప్ ఏంటి రామ్ అని చెప్పేసి అడుగుతుంది. సుమతి గురించి చెప్పబోతుండగా అప్పుడు సీత అడ్డుపడి ఒక ముఖ్యమైన విషయం గురించి స్లిప్ వేసామత్తయ్య, మామతో ఆ స్లిప్ తీద్దామని అనుకుంటున్నాను. ఏం కాదు పిన్ని చేత తీస్తాం, పిన్ని లక్కీ హ్యాండ్ అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా నువ్వు అలా అంటావని నేను ఇలా అన్నాను మామ, నాకు ముందే తెలుసు అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. చూసావా రామ్కి నేనెంత అంటే ఎంత గౌరవమో ప్రేమో అని చెప్పేసి అంటుంది. అవును ఈ స్లిప్పులో ఏం రాశారు, అదెందుకు అత్తయ్య, తినబోతూ రుచులెందుకు, ఆ స్లిప్పు ఓపెన్ చేసి మీరే చూడండి అత్తయ్య అని చెప్పేసి ఇక సీత అంటుంది. అప్పుడు స్లిప్ పట్టుకుంటుంది, ఓపెన్ చేసి చూడండి అత్తయ్య అని చెప్పేసి సీత అన్న తర్వాత
ఓకే అని చెప్పేసి స్లిప్ ఓపెన్ చేస్తుంది మహా. స్లిప్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా భూగోళం మొత్తం బద్దలైనట్టుగా కనబడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏమైంది పిన్ని, అందులో ఏం రాసింది అని చెప్పేసి ఈ విధంగా రామ్ అడుగుతుండగా అత్తమ్మ బ్రతికి ఉందని చెప్పేసి ఇక మహాలక్ష్మి చదివిన మాట విని ఒక్కసారిగా రామ్ మురిసిపోతూ ఉండగా, చూసావా మామ, నేను చెప్పినట్టే జరిగింది అని చెప్పేసి సీత అంటుండగా, అవును సీత అని చెప్పేసి రామ్ అంటాడు. తను బ్రతికి ఉండడం ఏంటి రామ్ అని చెప్పేసి మహా అంటుండగా, అమ్మ బ్రతికుందా చనిపోయిందా స్లిప్ వేసి చూద్దామని సీత అంది పిన్ని అని చెప్పేసి రామ్ అంటాడు. నీ చేతితో తీసిన స్లిప్లో ఇక అమ్మ బ్రతికే ఉందని ఆ స్లిప్లో కనిపించిందంటే నిజంగానే అమ్మ బ్రతికుందని అనిపిస్తుంది పిన్ని అని చెప్పేసి రామన్. అత్తయ్య హ్యాండ్ లక్కీ హ్యాండ్ కదా, అంటే అత్తయ్య ఎక్కడో ప్రాణాలతో బ్రతికే ఉందన్నమాట అని చెప్పేసి సీత అంట. ఎస్ సీత, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా ఇక రామ్ అంటుండగా, ఈ చీటీలను పట్టుకొని నువ్వేలా నమ్ముతావు అని చెప్పేసి మహా అంటుండగా, ఏం జరిగింది మహా అని చెప్పేసి జన అంటే, ఏంటి నాన్ సెన్స్ అని అంత కోపంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి జన అంటుండగా, అత్తమ్మ బ్రతికే ఉందని చెప్పేస్తే ఇక అత్తయ్య కంగారు పడుతున్నారు మామయ్య అని చెప్పేసి సీత అంట. నాకు కంగారేంటి, చూడు జన, చిన్నపిల్లలు ఆటలు ఆడుతూ ఈ రామ్ సీత స్లిప్లు వేసి సుమతి బ్రతికే ఉందని ఎలా చెప్తున్నారు. వెంటనే జన మాటలు విని ఇంకా షాక్లో ఉండిపోతుంది. సుమతి బ్రతికే ఉంది మహా, తనకి మరణం లేదు, ఇంతమందిలో తను ప్రాణాలతో ఎప్పటికీ తిరుగుతూ ఉంది అని చెప్పేసి జన మాటలు విని మహా షాక్ అయిపోతుంది. ఈరోజు రామ్ సీతలు సుమతి గురించి ఆలోచించినట్టే నేను కూడా పొద్దున్నుంచి అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సీత కంటే వేరే పని లేదు, సుమతి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు జన మహా మనసులో అనుకుంటుండగా. ఎందుకంటే ఈరోజు సుమతి నేను ఇద్దరం పెళ్లి చేసుకున్న రోజు అని చెప్పేసి జన మాటలు విని మహా షాక్ అయిపోతుంది. పెళ్లి రోజు మామయ్య అని చెప్పేసి ఈ విధంగా సీత సంతోషపడుతుంది. హ్యాపీ యానివర్సరీ డే అని చెప్పేసి రామ్ చెప్తూ ఉండగా, ఈరోజు మీ ఇద్దరి పెళ్లి రోజు అని నాకు కూడా గుర్తుంది, కాకపోతే సుమతి బ్రతికి లేదు కదా, ఆ విషయం గుర్తు చేసి బాధ పెట్టడు ఎందుకని అని చెప్పేసి మహా మాట మారుస్తూ ఉంటుంది. అత్తమ్మ బ్రతికే ఉందని మీరు తీసిన స్లిప్లోనే వచ్చింది కదా అత్తయ్య, ఇక బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సీత అంటుండగా, అది కాగితపు రాసిన రాత సీత అని చెప్పేసి మహా అంటుంది. సుమతి తలరాత కాదు అని చెప్పేసి మహా అంటుండగా, ఏదైతేంది అమ్మ ఈరోజు బ్రతికిందన్నమాట, ఆ ఊహ చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిన్ని అని చెప్పేసి రామ్ అంటే, ఊహల్లో బ్రతకడం అంత మంచిది కాదు రామ్ అని చెప్పేసి మహా అంటుండగా, చాలా రోజులు సుమతి ఊహల్లోనే బ్రతికాను మహా అని చెప్పేసి జన అంట. తను బ్రతికే ఉందని ఊహించుకోవడం తప్పేముంది అని చెప్పేసి అంటుండగా, తను బ్రతికింది కాబట్టి ఊహించడం కూడా నాకు తప్పే అనిపిస్తుంది అని చెప్పేసి మహా మనసులో అనుకుంటూ, తృప్తి పడటంలో తప్పేం లేదు జన, సుమతి బ్రతికుంటే నాకు కూడా ఆనందమే కదా. ఇవాళ మీ పెళ్లి రోజు కాబట్టి నీ పేరు మీద సుమతి పేరు మీద పిల్లల పేరు మీద అర్చన చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి ఇక మనం వెళ్ళి స్వయంగా అర్చన చేపిద్దాం జన అని చెప్పేసి మహా అంటుంది. ఇలాగే సుమతిని తొక్కి పడేయాలని చెప్పేసి ఆ కాగితపు ఇక కాలుతో తొక్కేసి వెళ్దామా జన అని చెప్పేసి గుడికి వెళ్తారు. ఇప్పుడు నాకు ఎడమ కన్ను ఎందుకు అదిరిందో అర్థమైంది మామ. రోజు అత్తయ్య మామయ్యల పెళ్లి రోజు అంటే చాలా మంచి రోజు. అవును సీత, పిన్ని డాడీల మ్యారేజ్ డే అని మాత్రమే తెలుసు, అమ్మ పెళ్లి రోజు అని ఈరోజు తెలిసింది. అయినా ఈరోజు తెలిసింది కదా మామ, అత్తయ్య కూడా బ్రతికే ఉందని కూడా తెలిసింది. నిజంగా అమ్మ బ్రతికే ఉందంటావా సీత, ఉంటే ఎక్కడుంటుంది అని చెప్పేసి రామ్ అంటుండగా, ఏమో మామ, కాకపోతే ఏదో ఒక రోజు అత్తమ్మ తిరిగి వస్తుందని నమ్మకం మాత్రం నాకుంది. నువ్వు టీచర్ గారు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంటుండగా, ఇక గుడికి వస్తుంది, ఈ రోజు మా పెళ్లి రోజు స్వామి ఆశీర్వదించని చెప్పేసి అలా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. సుమతి జన పేరు మీద అర్చన చేస్తుంది సుమతి. ఈ లోపు మహాజన ఈ గుడి దగ్గరకు వస్తారు. ఇక అదే సమయానికి గుడి లోపలికి వచ్చిన తర్వాత జనకు ఫోన్ వస్తుంది. నువ్వు అర్చన చేపిస్తూ మహా, నేను ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని చెప్పేసి జన గారు బయటకు వచ్చి అర్చన చేయించాలి అని చెప్పేసి మహా అంటుండగా, పేర్లు చెప్పండి, వశిష్ఠ గోత్రం జన, ఇక రామ్, ప్రీతి అని చెప్పేసి ఒక్కసారిగా మహా మాటలు విని పంతులు గారు షాక్ అయిపోతారు. ఏమైంది పంతులు గారు అని చెప్పేసి అంటుండగా, ఇందాకే వీళ్ళ పేర్ల మీద ఒక ఆవిడ వచ్చి
అర్చన చేపించి వెళ్ళింది అమ్మా అని చెప్పేసి అంటుండగా మహా షాక్ అయిపోతుంది. ఆవిడ అని చెప్పేసి అడుగుతుండగా తెలియదమ్మా, తన పేరు కూడా తెలియదమ్మా, మీరు చెప్పిన పేర్లే తను కూడా చెప్పి గోత్రం చెప్పి అర్చన చేపించింది అని చెప్పేసి పంతులు గారంట. తను ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతుండగా ఎలా ఉంటుందంటే ఎలా చెప్పనమ్మా, తను ఎప్పుడొచ్చింది ఇప్పుడు వచ్చి పూజ చేయించుకొని వెళ్ళిపోయిందమ్మా, మీరు ఇలా వచ్చారు తను అలా వెళ్ళిపోయింది చుట్టుపక్కలే ఉంటుందని చెప్పేసి పంతులు గారు అంటుండగా అటు ఇటు చూసి అర్చన చేపించిందంటే ఇక ఖచ్చితంగా సుమతి అయి ఉంటుంది, చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మహా ఆలోచిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల చూస్తుండగా అక్కడ సుమతి కూర్చుంటుంది. ఒక్కసారిగా సుమతిని గమనిస్తుంది. చాలాసార్లు సుమతి గురించి మాట్లాడింది, ఒకవేళ సుమతి గురించి ఈవిడకు తెలుసా అని చెప్పేసి మహా ఆలోచిస్తూ ఉంటుంది. నిజం అడిగితే బెటర్ అని చెప్పేసి సుమతి దగ్గరికి వస్తుంది. సుమతి మహాన్ చూసి షాక్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పేసి మహా అంటుండగా నేను ఇక్కడ ఉండకూడదా అని చెప్పేసి సుమతి అంటే మీరు గుడికి వచ్చారేంటి, నీ గుడికి రాకూడదు అంటే గుడికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఉందా, ఇందాక గుడికి వచ్చినప్పుడు పూజ అర్చన ఏదైనా చేయించారా, గుడికి వచ్చిన తర్వాత చేయిస్తారు కదా అని చెప్పేసి మహా అంటుండగా ఎవరి పేరు మీద చేయించారు, ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది.